రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో జరిగే ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల, గ్రామ వార్డుల అధికారులకు జిల్లా అంజనా గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, జిల్లాలో వారం రోజుల పాటు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 28న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తుందని, అందులో భాగంగా నారాయణపేట జిల్లాలోని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గి, మద్దూరు, గుడుమల్, కొత్తపల్లి మండలాలు మన జిల్లా పరిధిలో ఉన్నాయని, ఆయా మండలాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని తొలి రోజు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయా మండలాల ప్రత్యేక అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, జడ్పీ సీఈఓ, జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, ఎంఈపీఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరితో ముందే టచ్ చేసుకొని చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ కూడా ఇస్తారన్నమాట. ఇంకొకటి కౌంటర్స్ ఎక్కువ పెట్టండి, ఎంత ఎక్కువ పెడితే మనకు అంత బర్డెన్ తగ్గింది. లేకపోతే ఫస్ట్ సెకండ్ డే రోజున ఎక్కువ క్రౌడ్ వచ్చేది, ఆ క్రౌడ్లో క్లియర్స్ అనేది అయింది, అన్నెసరీ హెడ్ ఏక్ కూడా అయింది. సో కీప్ మోర్ నెంబర్ ఆఫ్ కౌంటర్ అన్ని డాక్యుమెంట్ చెక్ చేసుకొని వాళ్ళకి ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి. ఒకవేళ హాఫ్ ఫీల్డ్ ఫామ్ అనేది చెక్ చేసుకొని ఇచ్చామంటే మళ్ళీ అది ఆన్లైన్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు, మనం రిజెక్ట్ చేయకూడదు. సో మన ఐడియా ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మన దగ్గర ఉండేది చూసుకోవాలి. ముందే మనం టామ్టామ్ కానీ లేకపోతే విలేజ్ వాట్సాప్ గ్రూప్లో అన్ని ఈ ఇన్ఫర్మేషన్ కావాలని ముందే పెట్టగలిగితే మన వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా అయింది అనమాట. అదొకటి ఎన్ష్యూర్ చేసుకోండి. ఇంకోటి మీ విలేజ్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళు ఫామ్ ఫిల్ చేయడానికి ఎవరైనా ఉంటే ఒక హెల్ప్ డెస్క్ లాగా పెట్టేసి ఆ రోజు ఏ రోజు మనకి టీం వస్తుందో ఆ రోజు బయట ఒక హెల్ప్ డెస్క్ పెట్టేసి వాళ్ళతో ఫిల్ చేపించినా పర్లేదు. సో దట్ మన మీద బర్డెన్ తగ్గిద్ది అనమాట. అండ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దానికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ అన్ని వాలంటీర్స్ కానీ అన్ని కౌంటర్స్ కానీ పెట్టేది చూసుకోండి. అండ్ ఇంకొకటి మున్సిపాలిటీ టామ్ ఎట్లా మనం ముందే వేస్తాం, ఈరోజు వస్తుంది, ముందే ఫిల్ చేసుకొని పెట్టుకోండి అని ముందే మనం చెప్తాం అనమాట. లేకపోతే అక్కడికి వచ్చి ఫిల్ చేసి మళ్ళీ ఫిల్ చేయమంటే మనం ఏం చేయలేము, ముందే ఫిల్ చేసుకొని పెట్టాలి అని అంటాం. తర్వాత ఆటోస్ కానీ మీ ట్రాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దానికి పబ్లిసిటీ ఇవ్వండి. ఈవెన్ మీకు వాట్సాప్ గ్రూప్స్ కూడా వెళ్ళాక కొన్ని కామన్ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత ఇంకొక అదర్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే రోడ్ ఇష్యూస్ కానీ సమ్ అదర్ కామన్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటికీ అవి డైరెక్ట్గా వెళ్ళి టీమ్ లీడర్ దగ్గర సపరేట్ లాస్ట్లో కౌంటర్ ఒక టేబుల్ వేసి పెట్టేసేయచ్చు. అట్లాంటి ఇష్యూస్ మొత్తం ఈ 5 కౌంటర్లు కాకుండా 5-4 కౌంటర్లు కాకుండా 5 గ్యారెంటీలకు సంబంధించిన కాకుండా 6 సపరేట్ పెట్టేసుకొని అది టీమ్ లీడర్ కలెక్ట్ చేసుకుంటారు. వాటికి కూడా సమ్ నెంబరింగ్ అనేది చేసుకుంటారు అనమాట. ఫ్యామిలీలో స్ప్లిట్టింగ్ కోసం, ఎడిషన్ కోసం అట్లా అడుగుతున్నారు కాబట్టి అట్లాంటి ఏమున్నా ఒకే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ అయితే ఇప్పుడు స్ప్లిట్ అవుతున్నారు, అట్లాంటి ఏమున్నా కానీ ఈ ఫామ్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. దిస్ ఫామ్ విల్ సఫైజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఒకవేళ అట్లాంటి మీకు ఏమైనా డౌట్ ఉంది, మీకు మళ్ళీ అప్లై చేస్తామన్నా కానీ మీరు అన్ని తీసుకోండి. డూ నాట్ రిజెక్ట్ ఎనీ ఫామ్. తర్వాత బేస్డ్ ఆన్ క్రైటీరియా కానీ గైడ్లైన్స్, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం ఎలిమినేట్ చేయడమో లేక ఎడిషన్ చేయడం అట్లాంటివి మనం చేసుకోవచ్చు. ప్లీజ్ డూ నాట్ రిజెక్ట్ స్ట్రైట్ అవే అన్నట్టు. సో అది ఒకటి నోట్ చేసుకో. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్, టీమ్ షుడ్ రీచ్ దేర్ బై 8 o'clock. 8 o'clock మనం వర్క్ స్టార్ట్ చేయాలి. సో దట్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది టీమ్ లీడర్స్, మీ 54 టీమ్ లీడర్స్ మీరు ఎన్షూర్ చేసుకోవాలి. మీ దగ్గర 8 మంది స్టాఫ్ ఉంటారు, 6 ఉంటారు, కొన్ని చోట్ల 3 ఉన్నారు. వాళ్ళందరూ 8 o'clock వచ్చి మన కౌంటర్లో కూర్చునేటట్టు అది ఎన్షూర్ చేసుకోవాలి. మనం 8కి వెళ్ళామంటే మాక్సిమం మండలంలో ఉన్న టీమ్స్ 8 o'clockకి కూర్చున్నాయి అండ్ 60 సీట్లో కూర్చున్నాయి, అరేంజ్మెంట్స్ అయ్యాయి అన్నట్టు ఒక వాట్సాప్ ఫోటోలు కూడా తెచ్చేసుకోవాల్సి ఉంటుంది డైలీ. మా దగ్గర ఉన్న 15 కౌంటర్స్ అన్నీ ఫంక్షనల్ అన్నట్టు మీరు 8:30కి నాకు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ ఆఫీసర్స్ 8 to 12 అంటున్నాము, 12:30 అవ్వచ్చు, 1 o'clock అవ్వచ్చు. సో పంచాయత్ సెక్రటరీస్ వి ఎక్స్పెక్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ ఈ లంచ్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్కోర్స్ స్నాక్స్ అట్లాంటివి రీఫిల్ చేస్తాము. సో ప్లీజ్ యూజ్. మీ మనీ వచ్చుంటే ఆల్మోస్ట్ అన్ని గ్రామ పంచాయతీలో ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు డిపోతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ లిక్విడ్